మీ బిడ్డలకు మీ జ్ఞానాన్ని ఉపదేశించడానికి గాను సంయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ ఆదివారం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. అంతేకాదు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అన్ని వసతులు, అన్ని వనరులు మనం సమకూర్చుకొని చక్కగా హాయిగా దేవుని వాక్యాన్ని వినటానికి ఇక్కడ వరకు వచ్చాము అంటే అది దేవుని యొక్క అమూల్యమైన వెలకట్టలేని దయ. ఆయన దయ లేకపోతే మనం ఇక్కడ వరకు వచ్చి ఉండేవారమే కాము. కాబట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు వ్రాయించినటువంటి జ్ఞాన గ్రంథంలో నుండి ఎన్నో సంగతులు మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. అలాగే ఈ వారం కూడా మరికొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం. ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా ఈరోజు మీతో పంచుకోదలుచుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఏదైనా వనంలో ఆదాము అవ్వల నిర్మాణం జరిగిన తర్వాత వారి నుండి భూమి మీద మానవ జీవితం అనేది ప్రారంభమైంది. మనం అందరం కూడా ఆ ఇద్దరు దంపతుల నుండి శరీరాలను తెచ్చుకున్న వారమే. ఆ ఇద్దరు దంపతుల్లో నుండి మనకు కూడా ఏమొచ్చాయి? శరీరం వచ్చింది. దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. సో ఆ విధంగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవ దేహాలు, ఈ మానవ దేహం అనేది ఎంత అందంగా ఉంటుందో, పైకి ఎంత రమ్యంగా కనబడుతుందో, సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అంత దుర్వాసన వస్తుంది. అంటే ఎవరైతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో ఆ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరే రమణీయంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఎవరైతే సరిగా మెయింటైన్ చెయ్యరో ఆ మెయింటైన్ చెయ్యని వాళ్ళ దగ్గర మనం అసలు కూర్చోలేము. ఈ సంగతి మీకు అందరికీ తెలియదేమీ కాదు. ఈవెన్ మీరైనా అంతే, నేనైనా అంతే. దీనికి ఎవడు అతీతుడు అతీతురాలు కాదు. సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకోండి, మెయింటెనెన్స్ ఏ మెయింటెనెన్స్? బాడీ మెయింటెనెన్స్. సరిగ్గా మనం మన బాడీని మెయింటైన్ చేయలేదనుకోండి, మీ దగ్గర ఎవడు కూర్చోలేడు, నా దగ్గర ఎవడు కూర్చోలేడు. ఈరోజు మన పక్కన అందరూ కూర్చోగలుగుతున్నారంటే, మనకు అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నారంటే, మనతో ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? చెప్పండి. మనం శుభ్రంగా ఉన్నాం అని అర్థం. ఒకవేళ మనం శుభ్రంగా లేవనుకోండి, అఫ్కోర్స్ అందరూ ఉన్నారు, ఇన్ కేస్ లేవనుకోండి, ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి? మీ పక్కన ఎవరైనా కూర్చుంటారా? మీతో ఎవరైనా మాట్లాడరు. కనీసం మిమ్మల్ని ఎవరైనా దగ్గరికి రానివ్వరు. కారణం ఏంటి అని అంటే, ప్రతి మానవ దేహం దుర్వాసన వెదజల్లుతుంది. అదే మెయింటైన్ చేస్తే సువాసన వెదజల్లబడుతుంది. సువాసన, దుర్వాసన రెండూ దేనికి సంబంధించినవి? మనం ధరించుకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించినవి. కరెక్ట్గా మెయింటైన్ చేసామనుకోండి, సువాసన వస్తుంది, నో ప్రాబ్లం, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. సో కరెక్ట్గా మెయింటైన్ చేయలేదనుకోండి, దుర్వాసన వస్తుంది. దుర్వాసన వచ్చిందంటే అందరికీ ఇబ్బందే. కాబట్టి బాడీ మెయింటెనెన్స్ అనేది అందరికీ తెలిసిన విద్య. దాని మీద ప్రపంచంలో కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరుగుతుంది. ఫస్ట్ చరిత్రలో మెసొపొతేమియా నాగరికత మీ అందరికీ తెలుసు. మెసొపొతేమియా నాగరికత అందరికీ తెలుసు కదా, సోషల్ పుస్తకాలు చదువుకున్నారు. ఆ మెసొపొతేమియా నాగరికత కాలంలో మొట్టమొదటిసారిగా ఈ ఫ్రాగ్రెన్స్, పువ్వుల నుండి, కొన్ని ఆయిల్స్ నుండి సువాసనలు వెదజల్లే పరిమళ సంభారాలను తయారు చేయడం అనేది ప్రారంభించారు. ఇప్పుడు మెసొపొతేమియా
నాగరికత వెలసిల్లినటువంటి కాలంలో, ఇంచుమించుగా అబ్రహాం గారి కాలంలో, అబ్రహాం గారి పూర్వీకులు నివసించినటువంటి కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాగ్రెన్స్ అనేది వచ్చింది. అంటే పువ్వుల నుండి కొన్ని విశేషమైన మంచిగా సువాసనను వెదజల్లేటువంటి సెంట్లు, మన భాషలో చెప్పుకోవాలంటే వాటిని తయారు చేసేవారు. ఆ తర్వాత ఈజిప్షియన్లు వీటి మీద బాగా దృష్టి నిలిపారు. ఇప్పుడైతే ఈ సువాసనలకు కేంద్రస్థానంగా ఉన్న దేశం చెప్పగలరు ఎవరైనా? దేశం, నాట్ రాష్ట్రం, దేశం. సువాసనలకు కేంద్రస్థానంగా ఉన్న దేశం ఏదైనా చెప్పగలరా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ప్యారిస్. ప్యారిస్లో ఎక్కువగా ఈ యొక్క సుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి సెంట్లు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ప్యారిస్ నుంచి వచ్చిన సెంట్ అంటే అది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకు ఈ సుగంధాలు వెదజల్లే, పరిమళాలు వెదజల్లే వాటి వైపు మనుషులు ఆకర్షింపబడ్డారు అంటే మెయింటెనెన్స్. ఏ మెయింటెనెన్స్? వాళ్ళ దగ్గర నుంచి దుర్వాసన రాకూడదు. ఫస్ట్ ఇది ఎందుకు ప్రారంభమైందంటే పూర్వకాలంలో రాజుల్ని సంతోషపరచడానికి, రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, లేదా రాజుల్ని ఆకట్టుకోవడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో రాజు ఏది చేస్తే అదే శాసనం. రాణితో రాజు ఎక్కువ కాలం ఉండాలి అంటే రాణి రాజుని ఏం చేయాలి? ఆకర్షిస్తూ ఉండాలి. ఏమాత్రం ఆకర్షణ తగ్గించినా ఈ రాజు ఏం చేస్తాడు? రాణిలకు కరువే ఉంది రాజులకి, సో వేరే రాణి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. అందుకని ఏం చేసేవారంటే పూర్వం ఈ రాజుల్ని ఆకర్షించడానికి గాను ఈ రాణిలు ప్రత్యేకంగా వీటి మీద దృష్టిని నిలిపేవారు. ప్రత్యేకంగా ఈ కాస్మెటిక్స్, ఈ యొక్క ఫ్రాగ్రెన్స్ వెదజల్లేటువంటి పరిమళాలు, వీటి మీద ఎక్కువగా దృష్టి నిలిపి వాటిని శరీరానికి లేపనాలుగా పూసుకునేవారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరమగీతాల గ్రంథం చదవగలిగితే ఆ పరమగీతాల పుస్తకంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఇలాంటి అంటే సుగంధ పరిమళాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను షోలమ్మీతి అని పిలుస్తూ ఏ స్త్రీనైతే వర్ణించాడో అక్కడ వర్ణింపబడిన స్త్రీలు తమను గురించి తాము చెప్పుకునేటప్పుడు ఇలాంటి కాస్మెటిక్స్, ఇలాంటి పరిమళ సంభారాలు యూజ్ చేసినట్టుగా, వాళ్ళు అలాంటివి వాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే శరీరంలో నుండి దుర్వాసన రాకుండా మెయింటైన్ చేయటానికి వాళ్ళు పైన దేన్ని పూస్తున్నారు? సువాసన వెదజల్లేటువంటి వాటిని పూస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ అవుతుంది స్టిల్ ఇప్పటికీ. ఎందుకంటే అప్పుడు దుర్వాసన వచ్చే బాడీ ఉంది, మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు కూడా సేమ్ బాడీ కదా, బాడీ ఏం మారలేదు కదా, ఫ్లెష్ అండ్ బ్లడ్ ఏం మారలేదు కదా, అదే ఫ్లెష్ అదే బ్లడ్ కదా. సో ఇప్పటికీ అదే ఫ్లెష్ అదే బ్లడ్, అదే చెమట వాసన, అదే దుర్వాసన, అదే దుర్గంధం, అదే ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే కంపు, ఇవన్నీ కూడా మనిషి నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో వాటిని కవర్ చేయడానికి లేదా వాటిని ఆపడానికి అవి రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటూ, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ చక్కగా ఎవరికి వాళ్ళు సువాసన వెదజల్లాలి అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. అందుకే ఎక్కువ మంది వాడతారు బాడీ స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, సెంట్స్, డియోడ్రెంట్స్, ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు మనకి సమాజంలో కనబడతారు. ఇంకా కొంతమంది అయితే పౌడర్లు, అంటే పౌడర్ అంటే కొంచెం సువాసన వెదజల్లే డ్రీమ్ ఫ్లవర్ టాకులు, లేకపోతే క్రీమ్స్, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కిట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ బ్యాగ్లో ఎప్పుడు కిట్ ఉంటుంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే వాళ్ళని చూడండి, ఎప్పుడు పొద్దున్న వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, సాయంత్రం వచ్చినప్పుడు అలాగ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారంటే అవరవరకే ఫ్రెష్ అయిపోతుంటారు. వాళ్ళు వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో, అందులోకి వెళ్ళిపోతారు, మళ్ళీ శుభ్రంగా అదే మేకప్ చెరిగిపోకుండా కాపాడుకుని మళ్ళీ వచ్చేస్తారు. అందుకే పొద్దున్న సాయంత్రం వరకు అదే మెయింటెనెన్స్ అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మతిస్థిమితం లేనోడైతే నేను చెప్పలేను, కానీ మతిస్థిమితం ఉన్న ప్రతివాడు కూడా
తన కంపును కవర్ చేసుకుని సుగంధాలు వెదజల్లడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మీరు కూడా మీ దగ్గర వాసన వస్తుంది అని ఎవరైనా అంటే మీరు తట్టుకోగలరా? అస్సలు తట్టుకోలేరు. అలా అంటే పౌరుషం వచ్చేస్తుంది. పౌరుషం రాగానే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. ఏంటి ఇప్పుడు నన్ను ఇంత మాట అన్నారు వీళ్ళు, నా దగ్గర వాసన వస్తుంది అన్నారు, సో దీన్ని నేను ఎలా కవర్ చేయలేక మీదట ఇంకెప్పుడు వీడితో ఈ మాట నేను అనిపించుకోకూడదు, ఇంకెప్పుడు వీళ్ళని నన్ను ఈ మాట అనే అవకాశం నేను అసలు ఇవ్వకూడదు అని అనుకుంటారు. అనుకోరా? ఎంతమంది అనుకుంటారు అలాగా? అందరూ అనుకుంటారు. ఈవెన్ నీ భార్య కానీ నీ భర్త కానీ ఆ మాట అన్నారనుకోండి అసలు తట్టుకోలేరు. అప్పుడు ఇంకా కోపం పెరిగిపోయి, అరే ఇంకెప్పుడు ఈ మాట మనం అనిపించుకోకూడదు, శుభ్రంగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా దుర్గంధం మన నుండి బయటికి వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా సుగంధమే వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు భావాలు ఇలాగే ఉంటాయి ప్రియులారా. నీ దగ్గర వాసన కొడుతుంది, నా పక్కన కూర్చోవద్దు, నీ దగ్గర కంపు వస్తుంది, నా పక్కకు రావద్దు, నువ్వు మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన వచ్చేస్తుంది, నువ్వు అసలు నా దగ్గర మాట్లాడొద్దు. ఇలా ఎవరైనా మనల్ని అంటే చాలా కేర్ తీసుకుంటారు. చాలా దానికి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచిస్తారు. ఏమండి? ప్రత్యామ్నాయం ఏంటి? నేను ఇంత మాట అనిపించుకున్నాను, నన్ను ఇలా అంటున్నారు ఎందుకు? నా నుంచి ఎప్పుడు సుగంధమే బయటికి వెళ్ళాలి, దుర్గంధం బయటికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడిపోతారు. మంచి సోప్స్ వాడతారు, మంచి పర్ఫ్యూమ్స్ వాడతారు, మంచి ఆయిల్స్ వాడతారు, మంచి పౌడర్స్ వాడతారు, మంచి డియోడ్రెంట్స్ వాడతారు. ఎంత ఖర్చైనా పెట్టేస్తారు ఇంకా అక్కడి నుంచి. మీరు బైబిల్ గ్రంథంలో కూడా ముఖ్యంగా పరమగీతాలు చదవండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఎక్కువ ఆ పురుషులు స్త్రీలు కూడా లవంగి పట్ట, ఆ వాసన, అగరు, తైలపు వాసన, సుగంధ పరిమళాల వాసన, సంభార పరిమళాల వాసన, ఈ సువాసనల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పరమగీతాల్లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకోండి. అందుకే నేను మీకు రెఫరెన్స్లు ఇవ్వట్లేదు. చాలా రెఫరెన్స్లు ఉంటాయి, 1-2 కాదు. అటు పురుషుడికి ఇటు స్త్రీకి ఇద్దరికీ కూడా ఉన్నట్టుగా. ఎందుకంటే ఇద్దరివి శరీరాలే కదా, ఏ శరీరాన్ని వదిలేసినా భరించలేము. కాబట్టి మెయింటెనెన్స్ చాలా అవసరం. బాగా అర్థమైందా నేను ఎంతవరకు చెప్పింది? బాగా అర్థమైందా? రైట్. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తున్నాను. ఇదంతా ఇంట్రడక్షన్, మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాను సుమా. రైట్. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం శుభ్రంగా లేవనుకోండి, సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, దుర్గంధం అనేది ముక్కుకు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు మీలో ఎవరు శుభ్రంగా లేకపోయినా మీ పక్క వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ముఖ్యంగా ఎండాకాలం అయితే ముందే తెలిసిపోద్ది. ఎందుకంటే బాగా ఒంటి నిండా ఏం పడతాయి? చెమటలు పడతాయి. కాబట్టి ఆ చెమట వాసన, వీడు షర్ట్ కానీ మార్చలేదు, 3 రోజుల నుంచి అదే షర్ట్ వేసి తిరుగుతున్నాడంటే చచ్చామే ఇంకా. ఒక్కోసారి మనకి బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. ఇంక మనం ఏం చేయలేము, ఇంకా అటు పోలేము ఇటు పోలేము, కర్మ గాలింది అనుకోవడమే. ఆ బస్సు దిగేంతవరకు, ట్రైన్ దిగేంతవరకు ఆ బాధ అనుభవించాలి, ఆ నరకం అనుభవించాలి ఇంకా వాళ్ళ పక్కన కూర్చొని. ఏమండి? సో అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అది బయటికి తెలిసిపోద్ది, అంతే కదా. బయటికి తెలిసిపోద్ది, అదే ఎక్స్పోజ్ అయిపోద్ది, అందరికి అర్థమైపోద్ది. ఇతని దగ్గర వాసన వస్తుంది, ఈమె దగ్గర వాసన వస్తుంది, ఈమె దగ్గర దుర్గంధం, ఈమె దగ్గర అసలు ఉండలేకపోతున్నాం, చాలా కంపు కొడుతుంది, ఏం అర్థం కావట్లేదు అని ఆ టైంలో మనకు అది తెలిసిపోద్ది. ఇది బాహ్య సంబంధమైన శరీరాన్ని గూర్చినది. ఇక ఫస్ట్ అసలు పాయింట్లోకి వస్తున్నాను. సెకండ్ పాయింట్, ఆత్మ సంబంధమైన దుర్వాసన. శరీర సంబంధమైన దుర్వాసన మనకు తెలిసిపోద్ది. సో దాన్ని కవర్ చేసుకోవడానికో లేదా అసలు లేకుండా చేసుకోవడానికో మనం నిత్యం మంచిగా మెయింటైన్ చేస్తాం. ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం, శుభ్రంగా ఉంటాం, ఉతికిన బట్టలు కట్టుకుంటాం, మంచిగా ఉంటాం, ఉతికినవే వాడతాం, మంచివి వాడతాం, మంచి పౌడర్స్, క్రీమ్స్, లేకపోతే మంచి డియోడ్రెంట్స్ వాడతాం, నీట్గా ఇప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మనం చేసేటువంటి మెయింటెనెన్స్. దేనికోసం మనం చేసేటువంటి మెయింటెనెన్స్? ఇది శరీరం కోసం. ఉదయం లేవగానే బ్రష్ చేయటం, శుభ్రంగా పళ్ళు కళ్ళు అన్నీ క్లీన్ చేసుకోవడం, ఒళ్ళు అన్నీ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మెయింటెనెన్సే. ఎవరు మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా వాసన వస్తారు. మీరు అందులో ఎంత
ప్రపంచ సుందరైన కంపు కామను. అవునా కదా చెప్పండి? ప్రపంచ సుందరైన కంపు కామనేనా? ఎందుకంటే అది బాడీ అండ్ ఫ్లెష్ అండి, బ్లడ్ అండ్ ఫ్లెష్. అది ఆ బాడీ అంటేనే బ్లడ్ అండ్ ఫ్లెష్. కాబట్టి ప్రపంచ సుందరైన తమ్ముడే ప్యాకెటే అన్నట్టు ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మరి ఆత్మ సంబంధమైన మెయింటెనెన్స్ అవసరమా కాదా? శరీరాన్ని మెయింటైన్ చేయకపోతే వాసన పక్కోడికి తెలిసిపోతుంది కాబట్టి మెయింటైన్ చేస్తున్నాం, అందరం శుభ్రంగా ఉంటున్నాం. మతిస్థిమితం ఉన్న ప్రతి ఓడు శుభ్రంగానే ఉంటాడు. మతిస్థిమితం లేనోడు, మొన్న చెప్పినట్టుగా బద్ధకస్తుడు ఎవడైనా ఉంటే వాడు కంపు కొడుతూ కనబడతాడు, కానీ సోమరిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు, నీట్గా ఉంటారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దుర్వాసన, ఈ ఆత్మ సంబంధమైన దుర్వాసన అది కూడా శరీర సంబంధమైన దుర్వాసన కంటే భయంకరమైనది. మరి ఆ దుర్వాసన పక్కవాడికి ఇబ్బంది కలిగిస్తుందా, లేకపోతే ఎవరికి అర్థమవుతుంది, దాన్ని ఎవరు గ్రహించగలుగుతారు అని అంటే ఖచ్చితంగా ఆ దుర్వాసనను గ్రహించగలిగేవాడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ముందు ఆయనకు అర్థమైపోద్ది. ఎవరి దగ్గరైతే దుర్వాసన వస్తుందో ఆ దుర్వాసన వచ్చే వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళడు. దానికి మీరు పాత నిబంధన గ్రంథంలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. నోవహు గారు బలిచ్చిన సందర్భం దగ్గర నుండి యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి అనే పదాలు పడతాయి, చాలా ఉంటాయి. నోవహు గారు బలిచ్చిన దగ్గర నుంచి పాత నిబంధన గ్రంథంలో అటు లేవీ కాండం, సంఖ్యాకాండం, ఈ ద్వితీయోపదేశ కాండం, ఈ కాండాలలో బలులను గూర్చి, అలాగే పాత నిబంధన గ్రంథంలో రాజుల చరిత్ర ప్రారంభమైన తర్వాత బలులను గూర్చి వ్రాయించినప్పుడు, లేదా దేవాలయ సంబంధమైన కార్యాలను గురించి అక్కడ అర్పిస్తున్నటువంటి పరిమళ సంభార బలులు, ధూపదీప నైవేద్యాలను గురించి వ్రాయించినప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించెను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇంపైన సువాసనను యెహోవా ఆగ్రానిస్తున్నాడు అనే పదాలకు సరైన అర్థం ఏంటంటే పాత నిబంధన ఛాయారూపమైనది, క్రొత్త నిబంధన దానికి నిజస్వరూపంగా కనబడుతున్నది. పాత నిబంధనలో కనబడుతున్నవన్నీ కూడా క్రొత్త నిబంధనలు నిజస్వరూపంగా సాక్షాత్కరించబోతున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ పాత నిబంధన చదువరులందరూ, పాత నిబంధన గ్రంథ ధ్యానం చేస్తున్న పాఠకులందరూ లేదా ధ్యానిస్తున్న వారందరూ కూడా గ్రహించవలసినటువంటి ప్రాథమిక సూత్రం. ఎప్పుడైతే మనం పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానిస్తున్నామో పాత నిబంధన గ్రంథంలో మనకి అర్థమవుతున్నటువంటి విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నిజస్వరూపంతో సాక్షాత్కరిస్తాయి. అంటే వాటికి నిజస్వరూపం ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే పస్కా పశువు వధింపబడింది పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో అది ఎవరికి ఎక్కడ నిజస్వరూపంగా కనబడింది? యేసుక్రీస్తు ప్రభు వారి బలిలో అది నిజస్వరూపం అయిందనమాట. అంటే పాత నిబంధనలో పస్కా పశువు అనే బాహ్య సంబంధంగా మనకు కనబడుతున్నటువంటి ఆ పశువు ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నిజస్వరూపాన్ని సంతరించుకుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి అనే పదాలు చాలా సందర్భాల్లో మనకి సాక్షాత్కరిస్తున్నాయి. అలా కనబడుతున్న ప్రతి పదం కూడా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ ఇంపైన సువాసన మన ఆత్మీయ జీవితాలలో నుండి ఆయన దగ్గరకు వెళ్ళేది. మన ఆత్మీయ జీవితాలను కూడా ఆయన ఆగ్రానిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఆగ్రానిస్తున్నాడు. అలా ఆగ్రానిస్తున్నప్పుడు ఆ సువాసన వెదజల్లుతుంటేనే దగ్గరకు తీసుకుంటాడు. ఆత్మ సంబంధంగా అలాంటి సువాసనలు మనమందరం కూడా ఏం చేయాలి? వెదజల్లాలి. ఎవరి దగ్గరైతే దేవునికి దుర్వాసన వస్తుందో ఆ దుర్వాసన వచ్చే వాళ్ళను దేవుడి దగ్గరికి రానివ్వడు. ఈవెన్ మీరు ఏదైతే చేస్తారో దేవుడు కూడా అదే చేస్తాడు. ఉదాహరణకి నూతనంగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, కాసేపు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను.
ఈ నూతనంగా పెళ్ళినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గర అవ్వాలి అనుకుంటున్నప్పుడు, లేదా పురుషుడు లేదా వరుడు ఆ వధువును తన గుండెలకు హత్తుకోవాలి, దగ్గరకు తీసుకోవాలి అని భావిస్తూ ఉన్నప్పుడు వధువు దగ్గర భరించలేని దుర్వాసన వస్తుంది అనుకోండి కాసేపు. అంటే ఆ పెళ్లి కూతురు దగ్గర విపరీతమైన వాసన, కంపు వచ్చేస్తుంది. కాసేపు అక్కడ ఉంటే వామిటింగ్ అయిపోద్ది, పేగులన్నీ తరుక్కుపోతున్నాయి, పైకి వచ్చేద్దామా అన్నట్టుగా ఉన్నాయి పేగులు ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అన్నంత వాసన వచ్చేస్తుంది అనుకోండి అమ్మాయి దగ్గర. ఏ భర్త అయినా ఆప్యాయంగా భార్యను దగ్గర తీసుకుంటాడా? ఏ వరుడైనా ఆప్యాయంగా ఆ వధువును తీసుకుని తన గుండెలకు హత్తుకుంటాడా? ఖచ్చితంగా హత్తుకోడు. అప్పుడు ఆమె మీద ఉన్న ఇంప్రెషన్ చచ్చిపోద్ది. ఎప్పుడైతే దుర్వాసన వచ్చిందో అది ఫస్టే పెళ్లి రోజే వచ్చేసింది అనుకోండి, ఆ మీద ఉన్న ఇంప్రెషన్ ఏమైపోద్ది, అతనికి చచ్చిపోద్ది. సర్లే రెండో రోజు చూద్దాం అనుకునేసి రెండో రోజు కూడా అదే పరిస్థితి అనుకోండి. సర్లే మూడో రోజు చూద్దాం అనుకుంటే మూడో రోజు కూడా అదే పరిస్థితి అనుకోండి. ఇంక నాలుగో రోజు దండం పెట్టి వెళ్ళిపోతాడు. అమ్మ నీకు దండం తల్లి, నేను సెప్టిక్ ట్యాంక్ దగ్గర నిలబడినా కూడా బతకగలుగుతున్నాను కానీ నీ దగ్గర నిలబడలేకపోతున్నాను అంటాడు అనమాట, ఒకటే మాట. ఇంకప్పుడు ఇంకెప్పుడు దగ్గర కూడా రాడు. ఈ విచిత్రమైన దుర్గంధాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాడు. ఎవరైనా అంతే. నేను ఏదో స్త్రీల గురించి చెప్పాను, పురుషుల దగ్గర వచ్చినా అంతే, స్త్రీలు భరించలేరు. ఆ మధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ను ఒక స్టేట్మెంట్ చేసింది, నేను పేర్లు చెప్పను కానీ ఒక బాలీవుడ్ హీరోయిన్ పేపర్లో డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏమనంటే, ముద్దు సన్నివేశాలు తీస్తున్నారు, సో ఈ పనికిమాలిన హీరోలు వస్తున్నారు, రాత్రిపూట పీకల దాకా తాగుతారు, రాత్రంతా నిద్రపోరు, పొద్దున్నే శుభ్రంగా మొహాలు కడుక్కోరు వీళ్ళు, అలాగే మొత్తం మీద ఏదో అదో ఇదో కొట్టుకుని మొత్తం మీద కొత్త బట్టలు వేసేసుకున్నట్టుగా వేసేసుకుని సెట్కి వచ్చేస్తారు. సెట్కి వచ్చేసిన తర్వాత ఈ దర్శకుడేమో వాళ్ళతో ముద్దు సన్నివేశాలు తీయమంటాడు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కడుపు తరిక్కుపోతుంది, ఆ సన్నివేశంలో నేను నటించలేకపోతున్నాను, వాసన కొడుతుంది, ఈ దౌర్భాగ్యులందరూ బాలీవుడ్ హీరోలు అని ఒక హీరోయిన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఆ హీరోయిన్ ఆ హీరోతో ఆ సన్నివేశం ఎందుకు చేయలేకపోతుందంటే ఆ వాసన ఆమె భరించలేకపోతుంది. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు మనతో ఏం కోరుతున్నాడు? దేవుడు మనిషితో ఏం కోరుతున్నాడు? సహవాసాన్ని కోరుతున్నాడు. మరి దేవుడు మనిషితో సహవాసాన్ని కోరుతున్నప్పుడు మనిషి దగ్గర సుగంధాలు వెదజల్లాలా, దుర్గంధాలు వెదజల్లాలా? సుగంధం వెదజల్లబడుతుంటే దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడా? ఆత్మీయంగా దుర్గంధం నీలో నుండి వెదజల్లబడుతుంటే దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడా ఆత్మీయంగా అనేది జాగ్రత్తగా మనం దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైన మాట దైవ గ్రంథంలో వ్రాయబడింది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని ఒక విషయాన్ని చెప్పాడు. బుక్కవాని తైలము అంటే ఇది వైద్యానికి ఉపయోగించేటువంటి ఒక ఆయింట్మెంట్ లాంటిది అనమాట. ఆ కాలంలో మీకు అర్థమవుతుందా? వైద్యానికి ఉపయోగించేటువంటి ఒక ఆయింట్మెంట్ లాంటిది. ఇది బుక్కవాని తైలము అన్నారు. ఈ తైలంలో ఏం పడ్డాయట? చచ్చినీగలు ఎలా పడతాయి? చచ్చినీగలు ఎలా పడతాయండి? అందులో పడి చేస్తాయి. అందులో పడి ఏమైపోతాయి? చచ్చిపోతాయి. అందుకే ఏమన్నాడు? చచ్చిన ఈగలు. అంటే చచ్చింది అంటే తీసేయాలి కదా ఈగని. ఈగ పడిందండి, కామన్గా కొన్ని సందర్భాల్లో ఈగలు పడతా ఉంటాయి, తీసేసి మళ్ళీ వడ్డించేస్తారు, మామూలే. అది హోటల్లో చట్నీలు అనుకోండి, మనం చూసామా అనుకుంటారు. హోటల్లో కాఫీలు అనుకోండి, మనం చూసామా, అలా తీసి పక్కన పడేస్తాడు. తీసుకోండి సార్ ఫ్రెష్ ఫిల్టర్ కాఫీ అంటాడు, అంతే. మనం ఏం చేస్తాం, మనం తాగేస్తాం, మనకు తెలీదు. సో చచ్చిన ఈగలు ఉంచేశాడు. ఎవరు? ఈ బుక్కవాడు. ఈ బుక్కవాడికి మెయింటెనెన్స్ తెలీదు, ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటే ఆ మందు పాడైపోతుంది. ఆ మందు పాడైపోతే ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోరు. నేను ఎవరికి ఉపయోగపడను అనే ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు? ఈ బుక్కవాడికి లేదు. సో ఎప్పుడైతే ఈ బుక్కవాడు
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడో, ఆ బాధ్యతారాహిత్యమైన వ్యవహారం వలన, లేకపోతే సరైన మెయింటెనెన్స్ అతని దగ్గర లేకపోవటం వలన ఆ ఆయింట్మెంట్ అనేది ఏదైతే ఉందో, ఆ వైద్యానికి ఉపయోగించేటువంటి తైలం ఏదైతే ఉందో, ఆ తైలం క్రమేపీ ఏమైపోయింది? పాడైపోయింది. చచ్చిపోయిన ఈగలు పడిపోయాయి, విపరీతంగా ఉన్నాయి చచ్చిపోయిన ఈగలు అందులో. ఆ చచ్చిపోయిన ఈగలు అందులో పడిపోవటం వల్ల, కుళ్ళిపోవటం వల్ల ఆ మందు కాస్త ఏమైపోయింది? చెడిపోయి చచ్చిన ఈగలతో కలుషితం అయిపోవటం వల్ల అది పైకి ఏమొచ్చేస్తుందట? చెడు వాసన వచ్చేస్తుంది. చెడు వాసన వచ్చేదాన్ని మీరు నోట్లో పెట్టుకుంటారా? పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. అది ఆహారమైనా సరే ఫస్ట్ వాసన చూస్తాం. ఒక్కోసారి ఆహారం పాడైపోయి వాసన వచ్చేస్తూ ఉంటుంది, మనం ముట్టుకోలేము, దాన్ని నోట్లో పెట్టలేము. ఒక్కోసారి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు మనం కొనుక్కుని తిందాం అనుకున్నప్పుడు అవి కూడా వాసన వస్తూ ఉంటాయి, వాటిని నోట్లో పెట్టలేము. పదార్థం ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం నోట్లో పెట్టగలమా? పెట్టలేం. డేట్ అయిపోతే ఇంక మనం దాన్ని తినలేము, అది చాలా కుళ్ళు వాసన వస్తుంది. ఈవెన్ చికెన్ ఆర్ బిర్యానీ ఏదైనా కానివ్వండి, అది ఎక్స్పైర్ అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. దుర్వాసన వచ్చిన ఏది కూడా మనం నోట్లో పెట్టలేం. ఒక పెట్టామా అయినట్టే మన పరిస్థితి, పెట్టామా అయినట్టే. సో కుళ్ళు కంపు వస్తుంది. చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, చాలా విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఈ మందు ఎప్పుడైతే పాడైపోయిందో, ఎప్పుడైతే చచ్చిపోయిన ఈగలు అన్నీ అందులో పడిపోయి అలాగే ఉండిపోయి అట్టగట్టేసి మరి దరిద్రంగా తయారైపోయి అందులో నుంచి విపరీతమైన చెడు వాసన బయటకు వచ్చేస్తుంది అనమాట. విపరీతమైన కుళ్ళు వాసన వచ్చేస్తుంది బయటికి, కుళ్ళు వాసన. ఆ వాసన ఒక ఇంట్లో చూడండి, ఒక్కోసారి ఎలక చచ్చిపోతుంది, ఎక్కడ చచ్చిందో తెలీదు. సీలింగ్లోకి వెళ్ళి చచ్చిందంటే మనం చచ్చామే, ఎందుకంటే అది ఎక్కడుందో వెతకాలి. ఇప్పుడు అక్కడ చచ్చింది, ఆ కంపు భరించలేక ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోతుంటాం. అమ్మో ఇంట్లో ఎక్కడ ఎలక చచ్చిందండి, వాసన కొడుతుంది, ఇంక ఇంట్లో ఉండలేకపోతున్నాం, మా పరిస్థితి అసలు బాగాలేదు అని. ఇప్పుడు ఈ బుక్కవాడి తైలంలో చచ్చిపోయిన ఈగలు ఎక్కువ పడిపోవటం వల్ల ఆ పదార్థం అంతా పాడైపోయింది. సో ఈ బుక్కవాడికి సరిగా మెయింటెనెన్స్ చేయటం రాలేదు. ఇక్కడ బుక్కవాడెవడు అంటే నువ్వే. నువ్వే అంటే అందరూ కాదు సుమా, ఎవడైతే సరిగా మెయింటైన్ చెయ్యట్లేదో వాడు. మెయింటైన్ అనగానే ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ బాడీ దగ్గరికి వచ్చేకండి సుమా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది బాహ్య సంబంధమైన శరీరం గురించి కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నది మీ స్పిరిచువల్ లైఫ్ గురించి. ఎందుకంటే దేవుడు నరుని పై వేషమును చూడడు. దేవుడు నరుని హృదయాన్ని స్ట్రైట్గా చూస్తాడు. ఆయనకి ఏ మాత్రం అడ్డు లేదు. డాక్టరే నీ ఎముకలు చూడగలడు ఎక్స్రే తీసి. డాక్టర్ నీ లోపల ఉన్న ప్రేగులు, నీ లోపల ఉన్నవన్నీ చూడగలడు స్కానింగ్ చేసి. డాక్టర్ కంటే గొప్పవాడు దేవుడు. ఎందుకంటే డాక్టరు దేవుడు కలిగించిన వాటినే చూస్తున్నాడు, అసలు దేవుడే వాటిని కలిగించాడు. ఆయన కంటికి కనబడని సృష్టము అంటూ ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో, అనంత విశ్వంలో ఏదీ లేదు. సో దేవుడు స్ట్రైట్గా నీ హృదయాన్ని చూస్తున్నాడు. అక్కడ నువ్వు సరిగా మెయింటైన్ చేయకపోతే ఆయనకు కూడా ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. సరిగా మెయింటైన్ చేయకపోతే దుర్వాసన వస్తుంది. సరిగా ఉతుక్కోకపోతే బట్టల వాసన వస్తాయి. సరిగ్గా శుభ్రంగా స్నానం చేయకపోతే శరీరం కంపు కొడుతుంది. సరిగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే దేవునికి కూడా ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అన్నాడండి. అంటే ఇప్పుడు బుద్ధిహీనత అనేది చెడు వాసన అని చెప్తున్నాడు. బుద్ధిహీనత అంటే ఏంటట? చెడు వాసన. ఈ కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితేనట జ్ఞానం తేలిపోద్దట, ఘనత తేలిపోద్దట. అంటే జ్ఞానం కంటే ఘనత కంటే కూడా బరువైందేది బుద్ధిహీనతే కదా. మీకు ఇలా అర్థం కాదేమో. ఒక లీటర్ సెంట్ తీసుకోండి. లీటర్ సెంట్ ఒక 100 మిల్లీలీటర్లు బాగా విపరీతమైన దుర్వాసన కొట్టేటువంటి ఏదైనా ఒక ఆ పదార్థం తీసుకోండి, అది మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఎంత తేడా ఉంది రెండింటికి? ఎంత తేడా ఉంది?
900 మిల్లీ లీటర్లు. ఎందుకంటే ఇది 100 మిల్లీ లీటర్లు, అది 1 లీటరు. సో మొత్తం ఎంత తేడా ఉంది? 900 మిల్లీ లీటర్లు. ఈ 1 లీటర్ అక్కడ పోసేయండి. ఆ 1 లీటర్ పోసేసిన తర్వాత ఈ 100 ml అక్కడ పోయండి. ఏది బాగా ఎక్స్పోజ్ అవుతుంది? ఏది మీ మీ ముక్కులోకి వస్తుంది? ఏది దేన్ని జయిస్తుంది? మీరు చెప్పాలి. ఈ లీటర్ వేసిన సెంటు ఈ 100 ml కంపుని పోగొట్టగలుగుతుందా? నో. ఎందుకంటే సువాసన కంటే కొన్ని రెట్లు పవర్ఫుల్ ఏదది? దుర్వాసన. సుగంధానికంటే కూడా కొన్ని రెట్లు పవర్ఫుల్ దుర్గంధం. అందుకే చాలా సందర్భాల్లో దుర్గంధాన్ని కవర్ చేయడానికి సుగంధాన్ని మేకప్ వేస్తుంటారు. కానీ దుర్గంధాన్ని అక్కడ నుంచి సమూలంగా తీసివేస్తే తప్ప మీరు పైన ఎంత మేకప్ వేసినా కూడా, పైన ఎంత స్ప్రే చేసినా కూడా దాన్ని ఆపటం మీ వల్ల కాదు. ఎలక చచ్చింది, ఎలక అక్కడే ఉంది, చచ్చిన ఎలక అక్కడే ఉంది. మీరు లీటర్ సెంటు తీసుకెళ్తే దాని మీద పోయండి, ఆగుద్దేమో వాసన చూద్దాం. ట్రై చేసి చూడండి సరదాగా ఈసారి. లేకపోతే ఆగుతుందా? ఇంపాసిబుల్. అస్సలు ఆగదు. ఎందుకంటే అదంత పవర్ఫుల్. అక్కడ నువ్వు లీటర్ పోసినా, 2 లీటర్లు పోసినా, బిందెడు పోసినా అదంత పవర్ఫుల్ అక్కడ. సో దాన్ని ఇంకెవడు ఆపలేడు. అది ఉండేది ఇంతే ఉంటుంది చచ్చిన ఎలక. కానీ చాలా దుర్వాసన వస్తుంది, విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, కొంచెం బుద్ధిహీనత అనే దుర్వాసన జ్ఞానాన్ని, ఘనతని కూడా ఏం చేస్తట? పైకి లేపేస్తుంది. జ్ఞానం బరువుగా ఉంది తక్కెట్లో, బరువుగా ఉన్న ఈ తక్కెట్లో జ్ఞానం ఉంది. జ్ఞానంతో పాటు ఈ తక్కెట్లో ఇంకోటి ఉంది, ఘనత కూడా ఉంది. ఈ పక్కన దీన్ని లేపేదేముందయ్యా అని అంటే కొంచెం బుద్ధిహీనత తీసుకెళ్ళి ఇందులో పడేశారు. అది దిగింది, ఇది ఎగిరిపోయింది. నిజమే. ఈరోజు నువ్వు చాలా ఆత్మీయంగా ఉన్నావు, నీకు అందరూ వాల్యూ ఇస్తారు. ఈరోజు నువ్వు చాలా ఆత్మీయంగా బ్రతుకుతున్నావు, నిన్ను అందరూ గౌరవిస్తారు. నీ నుండి జ్ఞానవాక్కులు బయలుదేరుతున్నాయి. నువ్వు దేవుని యొక్క కార్యాల్లో నిమగ్నమై ఉన్నావు, దేవుని పక్షాన నిలబడున్నావు. అందరూ నీకు వెయిట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. కానీ ఒక్క చిన్న బుద్ధిహీనమైన పని చేసి చూడు, ఒక చిన్న బుద్ధిహీనమైన పని చేసి చూడు, నీ వాల్యూ మొత్తం ఏమైపోతుంది? పోతుంది. ఎన్నో మంచి మాటలు మనం మాట్లాడతాం, అన్ని మాటలు వింటారు ప్రజలు. ఏదో ఒక రోజు ఏదో ఆవేశంలో చిన్న తప్పు మాట మాట్లాడాం అనుకోండి, ఇన్ని రోజులు మనం మాట్లాడిన మంచి మాట అంతా పక్కన పెట్టేస్తారు. ఆ ఒక్కరోజు మాట్లాడిన ఆ ఒక్క తప్పు మాటనే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇవన్నీ కనబడకుండా పోయే, అది మాత్రం పర్టికులర్గా కనబడుతుంది. చూసారా? ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఘనతను కూడా తృణప్రాయంగా పాడు చేసేసేటువంటిదే బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనత అనేది మనలోనికి రావడం వల్ల దేవునికి మనం మంచిగా కనబడం ప్రియులరా. దేవునికి మన నుండి దుర్గంధమే వెళుతుంది తప్ప సువాసన వెళ్ళదు. ఆయన మనల్ని దగ్గరికి తీసుకోవడానికి, ఆయన మనల్ని హత్తుకోవటానికి మనం అవకాశాన్ని ఏం చేస్తున్నాం? కోల్పోతున్నాం. అక్కడ దేవుడు నిన్ను నన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు, దేవుడు నీ పట్ల నా పట్ల ప్రేమను చూపించాలనుకుంటున్నాడు. కానీ మన బుద్ధిహీనత వల్ల అదేమైపోతుంది? దూరం అయిపోతుంది. అందుకే మీ పాపములే మీకు నాకు అడ్డుగా వచ్చేసే అంటాడు. సో బుద్ధిహీనత, మనిషి తన అజ్ఞానంతో తన దుర్గంధాన్ని వెదజల్లుతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. తర్వాత జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయును అన్నాడు. సో ఇక్కడ చదువుతున్నటువంటి ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే దేవుడికి దుర్గంధం రావటానికి కారణం మనిషిలో ఉన్నటువంటి బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనత చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును. ఇది ఎంత ఘోరం! బుద్ధిహీనుడు చివరికి ఏమంటున్నాడట? దేవుడే లేడు అన్నాడట. దేవుడే లేడు అనే స్థాయికి ఎదిగాడంటే ఏం చూసి చెప్పాడు? దేన్ని పరిశీలన చేసి చెప్పాడు దేవుడు లేడని? సూర్యుని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని, చంద్రుని చూస్తే అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని, తిరుగుతున్న భూమిని చూస్తే, ప్రకృతిని చూస్తే,
ప్రకృతికి ఉన్న పంక్చువాలిటీ చూస్తే, మానవ నిర్మాణం చూస్తే, కాలాన్ని చూస్తుంటే, రాత్రి పగలు రావడం పోవడం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సముద్రాన్ని చూస్తుంటే, తుఫానును చూస్తుంటే, వర్షాన్ని చూస్తుంటే, మంచును చూస్తుంటే, ఎండ వేడిమిని చూస్తుంటే, వాటికున్న ఆ ప్రత్యేకమైన ఆ క్రమశిక్షణ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎవరున్నారని, దేవుడున్నాడని. కానీ బుద్ధిహీనుడు ఇవన్నీ వదిలేసి ఏమంటాడట? చెప్పండి, ఏమంటాడట? దేవుడు లేడు అంటాడట. మరి అతన్ని చూసినప్పుడు దేవుడు ముక్కు మూసుకుంటాడా మూసుకోడా? చెప్పండి, ముక్కు మూసుకుంటాడా మూసుకోడా? ముక్కు మూసుకుంటాడండి. ఇన్ కేస్ మీలో బుద్ధిహీనత ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని చూసి ముక్కు మూసుకుంటాడు. ఎస్, మీలో ఒకవేళ అపానవాయువు ఉందనుకోండి, ఈ భాష మీకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి అర్థమవుతుంది. మీ కడుపులో ఒకవేళ అపానవాయువు పేరుకుపోయింది అనుకోండి, అపానవాయువు అర్థమైంది. ఇప్పుడు కడుపులో అర్థమైపోద్ది. అది కానీ బయటకు వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళు ఏం చేస్తారు? నమస్కారం రా నాయనా అనుకుంటారు. దేవుడు కూడా బుద్ధిహీనత ఎవరి హృదయంలో అయితే ఉందో వాళ్ళని చూసి ఖచ్చితంగా అలాగే అనుకుంటాడు. చీ వీడా, చీ ఈమె, చీ వీళ్ళ బ్రతుకు ఒక బ్రతుకుని, వీళ్ళ నా సన్నిధిలో నిలబడేది, వీళ్ళ నా దగ్గరకు వచ్చి కూర్చునేది, వీళ్ళ నా గ్రంథాన్ని చేత్తో పట్టుకునేది, వీళ్ళ నా గురించి మాట్లాడేది. బుద్ధిహీనులు, వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒక వాసన వస్తుంది. వీళ్ళ దగ్గర, వీళ్ళ హృదయం, వీళ్ళ మెయింటెనెన్స్ బాలేదు, కనుక నాకు వీళ్ళ దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది. వీళ్ళ దగ్గర సుగంధం లేదు, వీళ్ళ దగ్గర పరిమళాలు వెదజల్లబడటం లేదు. సో నేను వీళ్ళని తృణీకరిస్తున్నాను అని దేవుడు అనుకుంటాడు. ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. మీరు బుద్ధిహీనులైతే, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. బుద్ధిహీనుడు తప్పిపోయి లోక సంబంధమైన మార్గాలలోనికి వెళ్ళిపోతాడు. బుద్ధిహీనుడికి బుద్ధిమంతుడికి చాలా వ్యత్యాసం ఉంది. బుద్ధిహీనుడు తన యొక్క ప్రవర్తన, తన యొక్క మూఢత్వాన్ని అంతటినీ కనపరుస్తాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు పాపానికి ఆకర్షింపబడుతూనే ఉంటాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు సాతానుకు చోటిస్తూనే ఉంటాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు లోక సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైపోతాడు. బుద్ధిహీనుడికి జ్ఞానం నేర్చుకోవటం అంటే ఇష్టం ఉండదు. బుద్ధిహీనుడికి దేవుని కొరకు బ్రతకటం ఇష్టం ఉండదు. బుద్ధిహీనుడికి దేవుని మార్గాల్లో నడవటం ఇష్టం ఉండదు. బుద్ధిహీనుడు ఎప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న అశాశ్వతమైన ఈ లోకానికి ఎక్కువ విలువనిస్తాడు. అశాశ్వతమైన ఈ లోకం వైపు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అశాశ్వతమైనవి కావాలని కోరుకుంటాడు. వాటి కోసం ఏడుస్తూ ఉంటాడు, వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటాడు, వాటి కోసం తపన పడుతూ ఉంటాడు. అవే శాశ్వతమని భావించి నష్టపోతాడు, గుంటలోనికి వెళ్ళిపోతాడు. అది బుద్ధిహీనుని యొక్క తత్వం. సో ఏ బుద్ధిహీనుడి వల్ల కూడా దేవునికి సువాసన రాదు, సుగంధం రాదు. ఆయన వాళ్ళని ఆగ్రానించలేడు, వాళ్ళ జీవితాలను ఆయన ఆగ్రానించలేడు. మన జీవితం దేవునికి ఒక పరిమళ సువాసనగా ఉండాలి. అదెలా ఒకసారి చూద్దాం దైవ గ్రంథంలో. దాని గురించి కూడా ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇప్పుడు దేవునికి పరిమళ వాసన ఆగ్రానిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో బలులను దేవుడు ఆగ్రానించాడు. పరిమళ వాసన, ఆ సువాసనను యెహోవా ఆగ్రానించి, ఇప్పుడు ఆగ్రానిస్తున్నది ఏది? యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు బలియాగం, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప అర్పణ. ఈ అర్పణను దేవుడు ఏం చేస్తున్నాడట? ఆగ్రానిస్తున్నాడు. ఆ సువాసన, యేసుక్రీస్తు జీవితంలో వచ్చేటువంటి ఆ సువాసన, ఆయన ఆత్మీయ జీవితంలో నుండి వస్తున్నటువంటి సువాసన చాలా ఇష్టపడి ఆగ్రానిస్తున్నాడు. నేను ఆ మధ్య దుబాయ్ వెళ్ళినప్పుడు నన్ను కొన్ని షాపింగ్ మాల్స్కి తీసుకెళ్ళారు అక్కడున్న సహోదరులు. కువైట్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని షాపింగ్ మాల్స్ ఖాళీ టైంలో కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళాం. కువైట్లో కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి. ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ మాల్స్లో ప్రత్యేకంగా కొన్ని
పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఈ పర్ఫ్యూమ్స్ చాలా కాస్ట్లీ. వాటిని జస్ట్ చెక్ చేసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఈ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది జస్ట్ చెక్ చేసుకుంటాం అనగానే జస్ట్ చిన్న ఇలా పేపర్ ముక్కలా ఉంటుంది, జస్ట్ దాని మీద స్ప్రే చేస్తాడు. స్ప్రే చేసి మన ముక్కు దగ్గర ఇలా అంటాడు. అలా అనగానే అది మనకి ఒక్కసారిగా అదొక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతిలా అనిపిస్తుంది. చాలా బాగుందండి, ఇది చాలా బాగుంది, రేట్ ఎంత అనగానే ఎంత 2 లక్షలు అంటాడు. అప్పుడు పిలిచారా, వస్తున్నాను అనాలి. అర్థమైందా? జస్ట్ వెయిట్, వస్తున్నాం, మా వాళ్ళు పిలుస్తున్నారు, మళ్ళీ వస్తాను అనాలి. మరి అంతే మరి, లేకపోతే 2 లక్షలు పెట్టి నువ్వు ఎక్కడ కొంటావు, మనం ఎక్కడ కొంటాం? ఒక్కొక్కటైతే 10,000, 20,000, 5,000 ఈ రేట్లు ఉంటాయి. ఏంటండి ఇంత రేటా, సెంట్ ఇంత రేట్ ఉంటుందా అని అనకండి. మీ దగ్గర ఉంది కదా, ఏడది ఏముంది మీ దగ్గర? ఇంటర్నెట్. చెక్ చేసుకోండి ఎంత కాస్ట్ ఉంటాయో. విపరీతమైన కాస్ట్ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఒక పర్ఫ్యూమ్ అంతగా మనిషి ఇష్టపడి కొనుక్కోవటానికి అంత రేటు మానవులు నిర్ణయించారు అని అంటే, ఆ రేటున్న పర్ఫ్యూమ్లా దేవుని కొరకు నువ్వు ఉండగలవా? యేసుక్రీస్తు నుంచి వస్తున్న పరిమళ వాసన అది ఈ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ అన్నమాట. ఎవరికి? దేవునికి. దాన్ని మించిన కాస్ట్లీది ఏది లేదు, వన్ అండ్ ఓన్లీ అది. అంత కాస్ట్లీ వాసన, అంత కాస్ట్లీ సువాసన, నాట్ వాసన, అంత కాస్ట్లీ సువాసన ఎక్కడి నుంచి వెళ్ళింది? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నుండి ఎవరికి వెళ్ళింది? తండ్రికి వెళ్ళింది. కనీసం దాని కింద ఉండాలి మనం. కనీసం ఒక 5,000 రూపాయల సెంట్లు అయినా ఉండకపోతే ఎందుకండి జీవితం? అరే ఇంకా కనీసం ఒక 10,000, కనీసం 1,00,000 విలువ చేయమా మనం? కనీసం ఒక 2 లక్షలు విలువ చేయమా? ఇలా అనుకుంటే మన జీవితం ఎంత పరిమళాలు వెదజల్లాలి, ఎంత సుగంధాన్ని వెదజల్లాలి, దేవునికి ఎంత సుగంధాన్ని వెదజల్లి ఆత్మీయ జీవితం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. సో దీనికి ఏది కారణం? దేనివల్ల సుగంధం వస్తుంది? పరిమళ వాసనగా ఉండుటకు తనను తానే అప్పగించుకున్నాడు. ఈయన పేరేంటో తెలుసా? ఈయనకున్న మరో పేరు, ఈ పరిమళ వాసనగా అప్పగించుకున్న ఈయనకున్న మరో పేరేంటో తెలుసా? క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ముగింపులోనికి వస్తున్నాం. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటే, కానీ చాలు, మీకు అందరికీ అర్థమైపోయింది కదా, ఇంకెంతకంటే లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. నేను మనస్సుతో 5 మాటలు మాట్లాడితే చాలన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు? అవతల వ్యక్తికి బోధ కలగడానికి. సో నేను 5 మాటలేంటి, చాలా మాటలు మాట్లాడేశాను. మీకు ఆల్రెడీ బోధ కలిగిందని కూడా నాకు అర్థమైపోయింది. మీ మొహాలు చూస్తుంటే ఆల్రెడీ నేను క్యాచ్ చేయగలిగాను. మీకు అర్థమైపోయింది, ఈ మెసేజ్ బాగా నాటుకుంది మీకు. రేపటి నుంచి సెంటు బాటిల్ చూసినా, పౌడర్ బాటిల్ చూసినా ఇదే గుర్తొస్తుంది. క్రీమ్ రాసేటప్పుడు గుర్తొస్తుంది, సబ్బు రుద్దేటప్పుడు గుర్తొస్తుంది, సెంటు కొట్టేటప్పుడు గుర్తొస్తుంది, చెయ్యి పైకెత్తి అన్నప్పుడు గుర్తొస్తుంది కదా. సో గుర్తు రావాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. అందరికీ షేర్ చేయండి. తర్వాత మీరు విన్నారు కదా, యూట్యూబ్లో వచ్చిన తర్వాత లేదా వాట్సాప్లో మీకు ఆడియో వచ్చిన తర్వాత అందరికి పంపించండి. అరే నాయనా, ఇదిరా బాబు అసలు విషయం, నేర్చుకోండి, మనం ఇలా ఉండాలి అని. మీతో పాటు మీరు ఎవరినైతే బాగా ఇష్టపడి ప్రేమిస్తున్నారో, ఎవరు శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, మీలాగే ఎవరు శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారో వాళ్ళని పంపించండి. పంపిస్తే వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు దేవుడు వాళ్ళని హత్తుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు. లేకపోతే దేవుడు వాళ్ళని హత్తుకోడు, దగ్గర తీసుకోడు. నువ్వు దూరం జరుగు అంటాడు. దూరం జరుగు, నువ్వు దగ్గర రాకు అంటాడు. అలా అన్నాడంటే వీడి దగ్గర ఏమొస్తుందని? వాసన వస్తుందన్నమాట, దుర్వాసన వస్తుందన్నమాట. చూద్దాం ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ. ఆ పరిమళ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బుద్ధిహీనత ఉంటే మీ అందరి దగ్గర ఏమొస్తుంది? దుర్గంధం ఎలా వస్తుందో తెలిసేసుకున్నారు ఆల్రెడీ. దుర్గంధం ఎలా వస్తుంది? బుద్ధిహీనత ఉంటే మీ దగ్గర కంపు కూడద్దు, మీ దగ్గర ఎవడు రాడు, మిమ్మల్ని ఎవరి దగ్గర కూడా రానివ్వడు.
సో దూరం జరుగు అంటాడు. సో ఇప్పుడు మీ దగ్గర మంచి వాసన రావాలంటే మీ దగ్గర ఏం ఉండాలంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచ్చు ఆయన యందు మమ్ముని ఎల్లప్పుడూ విద్యోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. క్రీస్తును గూర్చిన ఏ సువాసన? జ్ఞానము యొక్క సువాసన. అంటే క్రీస్తు జ్ఞానము అనే దాన్ని ఎప్పుడైతే నువ్వు స్ప్రే చేసుకున్నావో, క్రీస్తు జ్ఞానం అనేది నీ ఆత్మీయ జీవితానికి ఒక డియోడరెంట్, ఒక పర్ఫ్యూమ్, ఒక సెంట్, ఇంకేదైనా అనుకో, చాలా కాస్ట్లీ సెంట్ సుమాది దుబాయ్లో కూడా దొరకదు. అంటే మన వాళ్ళు ఉంటే దొరుకుతుంది. సత్య సంబంధులు ఉన్నారులే అక్కడ కూడా, చాలామంది ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే దుబాయ్ షాపింగ్ మాల్లో దొరకదని సుమా. దుబాయ్లో చాలామంది సత్య సంబంధులు ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు, సంతోషం. సో ఆ షాపింగ్ మాల్లో దుబాయ్కి వెళ్ళి కొందామన్నా, కువైట్కి వెళ్ళి కొందామన్నా షాపింగ్ మాల్లో దొరకనిది కేవలం దేవుని సంఘంలో మాత్రమే దొరికేది ఏంటది? క్రీస్తు జ్ఞానము. నీ స్పిరిచువల్ లైఫ్కి దాన్ని అప్లై చేసావంటే దేవునికి ఒక పరిమళ వాసనగా నువ్వు కూడా ఉంటావు. దేవుడు కూడా నిన్ను ఆగ్రానిస్తాడు, నీ జీవితాన్ని ఆగ్రానిస్తాడు, నీ జీవితాన్ని ఆయన ఆగ్రానిస్తాడు, నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, ఆప్యాయంగా హత్తుకుంటాడు. ఇలాంటి కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చాలు, పక్క నుంచి వెళ్ళిపోతుంటే చాలు, అది ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ వరకు గాలి మొత్తాన్ని ఏం చేస్తుంది? సువాసన భరితం చేసేస్తుంది. ఒక్కొక్కళ్ళు చూసారా, బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు పొద్దున్నే, ఏదో మొత్తం మీద కొట్టేస్తాడు, పోతాడు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అనుకుంటాం కాసేపు ఫీలింగ్ అలాగే ఉంటుంది. మంచి వాసన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగు? ఎక్కడికో పోతాం. అదే కుళ్ళుకంపు వస్తే అబ్బో ఇంకా చెప్పలేము, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ ఫీలింగ్ మనకు తెలుసు. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మన హావభావాలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలుసు. సో కాబట్టి ఆ పరిమళం ఎక్కడి నుంచి రావాలి? మన స్పిరిచువల్ లైఫ్లో నుంచి, మన ఆత్మీయ జీవితంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఏమంటున్నాడు, ఆ క్రీస్తు జ్ఞానం అనేది నీ దగ్గర ఉంటే అది విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. 15 వచనం అంటాడు, రక్షింపబడు వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. వండర్ఫుల్ వర్డ్, అందరూ రౌండప్ చేసేయండి. దేవునికి ఎలా ఉన్నారట వీళ్ళు? క్రీస్తు సువాసన. అంటే క్రీస్తు దగ్గర ఏ ఫ్రాగ్రెన్స్ అయితే దేవుడు ఆగ్రానించాడో, ఏ ఫ్రాగ్రెన్స్ అయితే ఆయన నాసికల గుండా లోపలికి వెళ్ళి ఆయనకు అత్యంత ఆనందాన్ని, అత్యంత సంతోషాన్ని ఇచ్చిందో. నిజంగా సువాసన మనసును తేలిక చేస్తుంది. దుర్వాసన మనసును భారం చేస్తుంది. సువాసన వస్తున్నప్పుడు ఆ రిఫ్రెష్మెంట్కి ప్రశాంతతను అనుభవిస్తాం. దుర్గంధం వస్తున్నప్పుడు చిరాకు పుట్టేస్తుంది, మనలో ఇంకా అసలు స్థిమితం ఉండదు. అది సుగంధానికి దుర్గంధానికి ఉన్న తేడా. సుగంధానికి దుర్గంధానికి ఉన్న తేడా అది. మీరు ఏదైనా సంపెంగ పువ్వు తీసుకొని ఆయన వాసన చూడండి. ఇది కూడా మానసిక నిపుణులు, అంటే డాక్టర్స్ ఉంటారు కదా, మానసిక రుగ్మతలకు సంబంధించినటువంటి డాక్టర్స్ తమ వైద్యంలో భాగంగా పువ్వుల పరిమళాలను కూడా ఒక్కోసారి రోగులకి ఏం చేస్తారు? వాసన చూడమంటారు. ఎందుకంటే స్ట్రెస్ తగ్గుద్ది అని. మంచి సువాసనను ఆగ్రహించినప్పుడు స్ట్రెస్ ఏమవుతుంది? మెదడు మీద ఉన్న స్ట్రెస్ ఏమవుతుంది? ఒత్తిడి, కొంచెం రిలాక్సేషన్ ఫీల్ అవుతారనమాట. సో అందుకని దాన్ని కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో ఆ సంపెంగ పువ్వు వాసన చూసినప్పుడు ఆ పరిమళం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ప్రశాంతతనిస్తుంది, చాలా హాయిగా ఉంటుంది మైండ్కి. ఏమండి, సంపెంగ పువ్వు వాసన చాలా హాయిగా ఉంటుంది. బురదగుంట వాసన ఇది పోయింది అప్పుడే. సంపెంగ పువ్వు వాసన ఇచ్చే హాయి బురదగుంట ఇస్తుందా? ఇవ్వట్లేదే. అంటే మనలో ఏ మార్పు రాలేదు, కానీ మన ముక్కులోంచి అది వెళ్ళేసరికి మైండ్లో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది అనమాట. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తు యొక్క సువాసన అన్నాడు. వీళ్ళు క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నారట. ఎవరికి? దేవునికి క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నారు. అంటే నేను క్రీస్తును పోలి
నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ జ్ఞానము అనే క్రీస్తు యొక్క సువాసనను కనపరుస్తున్నారు వీళ్ళు. ఆ జ్ఞానము అనే క్రీస్తు యొక్క సువాసనను కనపరుస్తున్నారు కనుక వీళ్ళ దగ్గర ఏం లేదు, బుద్ధిహీనత అనేది లేదు. అందుకే ప్రియులరా, మీరు ప్రతి వారం దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని మీ హృదయాల్లోకి పెట్టుకుంటున్నారు అంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు అని అర్థం. అప్పుడు మీరు దేవునికి ఎలా ఉంటారు? జ్ఞానవంతులు కాబట్టి సువాసన వెదజల్లేవారుగా ఉంటారు. సో ఈ జ్ఞానం వద్దు, నాకు జ్ఞానాన్ని వదిలేశాను, నేను బుద్ధిహీనతలోకే వెళ్ళిపోతానని వెళ్ళారనుకోండి, అప్పుడు దేవునికి మీరు కంపు కొడతారు. దేవుడు మిమ్మల్ని దగ్గర కూడా రానివాడు. ఈరోజు చాలా చోట్ల ఏం కరువైంది? జ్ఞానం కరువైంది. సో జ్ఞానం కరువైంది అంటే ఏముంది? ఇంకక్కడ బుద్ధిహీనత ఉంది. బుద్ధిహీనత ఉన్న దగ్గర దేవుడు వధువును దగ్గరికి తీసుకోడు. అలాంటి వధువు సంఘం ఆయనకు అవసరం లేదు. సిద్ధపడిన వధువు సంఘం కావాలి ఆయనకి. సో సుగంధాలు వెదజల్లే వధువు కావాలి ఆయనకి, పరిమళాలు వెదజల్లే వధువు కావాలి ఆయనకి. అలా కావాలి అంటే క్రీస్తు సువాసన నీ దగ్గర కూడా కనబడాలి. నువ్వు కూడా నీ జీవితాన్ని అలా సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు ఎప్పటికీ సిద్ధంగా ఉండే దేహం, దేవుని కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉండే ఆలోచనలు, దేవుని కొరకు ఎప్పుడూ పరిగెత్తడానికి రెడీగా ఉండే పాదాలు, దేవుని భావాలు కలిగినటువంటి మనస్సాక్షి, దేవుని యొక్క పనుల్లో నిమగ్నమైపోయేటువంటి మనస్సాక్షి, ఆయన కొరకు తనువును మనసును సమర్పించుకోవటానికి ఎప్పుడూ రెడీగా ఉండేటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు, అవి దేవుణ్ణి చాలా సంతోషపెడతాయి ప్రియులారా. ఆయనకు అదే ఆగ్రానింపు, అదే ఆ సువాసన. అందుకే దేవుడు కోరుతున్నాడు, నాకు అలాంటి సువాసన కావాలి, క్రీస్తు సువాసన కావాలి. దుర్గంధం నాకు వద్దు, చెడు వాసన నాకు వద్దు, నేను దాన్ని ఆగ్రహించను, నాకు అలాంటి జీవితాలు వద్దు అని అంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు మీతో ఉండాలి అంటే మీరు కంపు కొట్టకూడదు, అనగా చెడు వాసన మీ దగ్గర రాకూడదు. దేవుడి సహవాసం మీకు దొరకాలి అంటే క్రీస్తు సువాసన మీ యందు కూడా ఏమవ్వాలి? వెదజల్లబడాలి. క్రీస్తు సువాసన ఎప్పుడైతే మీ నుండి వెదజల్లబడుతుందో ఆటోమేటిక్గా దేవుడు మీతో ఉంటాడు. మీ ఆత్మీయ జీవితాలు బాగుంటాయి, మీరు పరలోకం వరకు వెళతారు. అప్పుడు మీరు గొప్పదైన సంతోషాన్ని, శాంతిని శాశ్వత కాలం అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు నుంచి మెయింటైన్ చేద్దామా? ఎంతమంది ప్రసంగం విన్నాక మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రసంగం విన్న తర్వాత ఎంతమంది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మిగిలిన వాళ్ళు ఇంకా అలా కంపు కొడుతూ ఉందాం అనుకుంటున్నారా ఏంటి? సో మెయింటైన్ చేయండి. దేవునికి క్రీస్తు సువాసనగా ఉండటానికి కష్టపడండి, పరిమళ వాసనగా ఉండటానికి కష్టపడండి. ప్రభువును సంతోషపెట్టే ఆత్మీయ జీవితాలు. ఒక చిన్న దుర్వాసన కూడా మన దగ్గర ఉండకూడదు, చిన్న దుర్వాసన కూడా ఉండకూడదు. ఇప్పుడు మన శరీరాన్ని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో, 9 గుమ్మాలు ఉన్నాయి మన బాడీకి, 9 గుమ్మాలు ఉంటాయి మొత్తం బాడీకి, టోటల్ బాడీకి, ఏది స్వేదరంధ్రాలు కాకుండా. ఈ 9 గుమ్మాల్లో నుండి దుర్వాసన వస్తుంది జాగ్రత్త కాపాడుకోపోతే. లెక్కేసుకోండి తర్వాత ఇంటికి వెళ్ళాక. ఈ 9 మానవుని యొక్క 9 గుమ్మాలలో నుండి కూడా ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది సరిగా మెయింటైన్ చేయకపోతే. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయకపోతే ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. కనుక స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు కూడా బుద్ధిహీనత అనేది ఉండటానికి వీలు లేదు. క్రీస్తు యొక్క సువాసన, ఆయన జ్ఞానము అనేటువంటి సువాసన మీ హృదయాలలో ఉంటే మీరు దేవునికి అత్యంత సన్నిహితులుగా, అత్యంత దగ్గరగా, అత్యంతగా ఆయనతో సహవాసం కలిగిన వారుగా, ఆయన జ్ఞానానికి నిలయాలుగా మీరందరూ మారిపోతారు. అప్పుడు దేవుడు మీతోనే ఉంటాడు, దేవుడు మీ చుట్టూ ఉంటాడు, ఆయన ప్రకాశం మీ మీద ఉంటుంది, ఆయన వెలుగు మీ మీద ఉంటుంది, ఆయన మహిమ మీకు తోడై ఉంటుంది. సో ఆయన యందు మీరు వర్ధిల్లుతూ ఉంటారు. మీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది వర్ణించడానికి వీలు లేనంత అందంగా ఉంటుంది, వర్ణించడానికి వీలు లేనంత రమ్యమైనదిగా ఉంటుంది. దాన్ని ఎందుకు మనం కోల్పోవాలి? దాన్ని ఎందుకు మనం వదిలేసుకోవాలి? కాబట్టి మనల్ని మనం సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుందాం, సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుందాం. ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన ఉద్దేశాలు మన బ్రతుకులో నెరవేరనిద్దాం. ఆయన బుద్ధిహీనత అనేది ఎంత మాత్రం మనలోనికి రాకుండా జాగ్రత్త పడదాం, మెయింటైన్ చేద్దాం. రైట్? అలాంటి మంచి భావాలు కలిగిన వారిగా
యువతి యువకులు, పెద్దలు, చిన్నలు అందరూ ఉండాలని మీ యొక్క అన్నగా, మీ యొక్క తమ్ముడిగా మనస్ఫూర్తిగా భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, ఇంకా ప్రభు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఎవరికైతే సత్యం కొదువుగా ఉందో, ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉందో వారందరినీ తండ్రి ఈ సత్య మార్గంలోనికి నడిపించండి. మీ యొక్క జ్ఞానాన్ని వారికి అందించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రభు మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభు మీ యొక్క జ్ఞాన సుగంధాలు వెదజల్లగలిగే శక్తినివ్వమని ప్రాధేయపడుతూ మీ కుమారుని రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ మేము తలపెట్టిన కార్యాలన్నింటినీ ఘనంగా జరిగించమని ప్రభు మీరు కోరిన ఆ జ్ఞానాన్ని మీ బిడ్డల హృదయంలోనికి పంపించడానికి ఈ నెలలో తండ్రి ఏర్పాటు చేసినటువంటి 5 రోజుల సెమినార్ ఘనంగా ఈ రాజమండ్రి ప్రాంతంలో జరుగుటకు మీ సహాయాన్ని అనుగ్రహించమని, దాని కొరకు కష్టపడుతున్న సహకరిస్తున్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు పరమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.